హాయ్ అన్న, మార్నింగ్. ఇది సెకండ్ డే 400 రేస్. ఫస్ట్ డే అయితే బర్డ్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ లేక నేను వీడియోలో అయితే ఏం తీయలేదు. సో ప్లేస్మెంట్లు అయితే బాగా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా బాగా తయారు చేసుకున్నా బర్డ్స్ అయితే 400కి. కానీ హ్యాండ్ ఇవ్వడం వల్ల సరే అయిపోయింది. ఈరోజు రిజల్ట్ కొంచెం చూద్దాము. మనం ఈ బర్డ్ని అయితే డర్బీలో పెట్టడం జరిగింది, యంగ్ డర్బీలో. ఇప్పటి వరకు దీనికి ఆల్రెడీ 200, 300 రెండింటిలో ప్లేస్మెంట్స్ తీసుకుంది, యంగ్ బర్డ్స్లో, అది కూడా డర్బీలో కాకుండా. సో నాకు ఇది చాలా బాగా లైక్ అయ్యి దీన్ని అయితే డర్బీలో అయితే పెట్టాను. సో డర్బీలో కూడా నిన్న ప్లేస్మెంట్ తీసుకుంది, 6th ప్లేస్ వచ్చిందన్న. మనకు ఒకే ఒక్క ప్లేస్ రావడం జరిగింది, ఆ ఒక్క ప్లేస్ ఇది 6th ప్లేస్ తీసుకుంది. సో ఇంకా వెయిట్లోన మనకి ప్లేస్మెంట్స్ అయితే పెద్దగా లేవు. తర్వాత ఇదిగోండి సెకండ్ బర్డ్, ఇది ఓల్డ్ కేటగిరీలో వేసాము. ఏదో జస్ట్ ఏసీడీసీగా వేసా అంతే. బర్డ్ అంటే ఏం లేవు, బాగా వచ్చినవి ఏం లేవు అని వేస్తే ఇది కూడా ఆన్ డే పర్ఫామ్ చేసింది. అసలు ఏదైనా మ్యాజిక్ జరగవచ్చు రేసింగ్లో. సో దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. అసలు బర్డే రాదు, వస్తే వస్తుంది, లేదంటే లేదు అనుకున్న బర్డే బాగా పర్ఫామ్ చేసింది. చూడండి, ఆన్ డే వచ్చింది. చాలా మంచిగా పర్ఫామ్ చేసిన బర్డ్స్ ఏమో నిన్న అయితే అసలు ఆ బర్డ్స్ ఇంటికి కూడా రాలేదు అట్లీస్ట్. సో అది మన తప్పే అనుకుందాం, ఎందుకంటే బాస్కెటింగ్ రోజు ఫుడ్ ఏం తినలేదు అవి. తర్వాత నిన్న కూడా బాస్కెటింగ్ రోజు ఫుడ్ తినకుండా ఆకలితో ట్రావెల్ చేసుకొని రావాలి కాబట్టి సో మన మిస్టేకే, విడిచిపెట్టేయండి. రిజల్ట్ అంతా అయిపోయింది కాబట్టి. సో మొన్న వైజాగ్లో ట్రాప్ అయింది 300 kmకి అని చెప్పి అన్నా కదా. ఆయన 4 days అక్కడ రికవరీలో పెట్టి తర్వాత 5th డే అయితే వదలడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 days తీసుకుందన్న. వైజాగ్ నుంచి ఇక్కడికి రావడానికి అనకాపల్లి నుంచి రావడానికి 3 days దగ్గర తీసుకుంది. అంటే 2 days తర్వాత నెక్స్ట్ డే అంటే 3rd డే మార్నింగ్ 11కి అంతకు వచ్చింది. సో అసలు కష్టము ఇది రావడం, ఇంటికే రావడం కష్టం అనుకుంటే ఇది కూడా ఆన్ డే పడిపోయింది. అది కూడా 6:11కి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను దీన్ని. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఓల్డ్ మంక్ కొడుకు వీడు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కనీసం వీడు ఇంత బాగా పర్ఫామ్ చేస్తాడని. ఇది ఎక్స్ట్రా బర్డ్. అది కాకుండా మన ట్యాగ్ బర్డ్స్ వచ్చి అంటే మెయిన్ బర్డ్స్ వచ్చి ఫస్ట్ విడిచిపెడతారన్న. ఇది వచ్చి అన్నిటి మీద లాస్ట్ విడిచిపెట్టిన బ్యాచ్లో బర్డ్ ఇది. కానీ ఇది ఇంటికి రావడం అనేది అసలు నాకు షాక్. అసలు నిన్నైతే బ్లాంక్ అయిపోయింది, నేనైతే మైండ్ ఫ్యూజ్ లిగిపోయి అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. సో పక్కన పెడితే ఓకే. తర్వాత మనం బ్రీడింగ్ సెటప్ కోసం ఇవ్వండి చూడండి మొత్తం ప్రిపేర్ చేస్తాము. ఇయర్ ఏజ్లు మైనస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో బ్రీడింగ్ సెటప్ కూడా రెడీ చేస్తాము. ఒక 4 pairs ఇందులో కలపాల్సి ఉంటుంది. తర్వాత ఫీమేల్ సెక్షన్కి వెళ్ళేసరికి లాస్ట్ ఇయర్ 1000లో ఫస్ట్ వచ్చింది కదా, దియా క్లబ్ ఫస్ట్ తీసుకుంది కదా, ఆ బర్డ్ అన్న. ఆ బర్డ్ తల కూతురు. ఈ రెండు సేమ్ టు సేమ్ ప్రింట్ జెరాక్స్లు ఒకేలా ఉంటాయి. ఇది ఇప్పుడు ఏదైతే ప్లేస్మెంట్ బర్డ్ వచ్చిందో దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ బర్డ్ ఇదే, మన క్యాబిన్ మొత్తానికి సెకండ్ బర్డ్ ఇది. కానీ వచ్చి ఐ థింక్ ఒక పావు గంట వరకు ట్రాప్ అవ్వలేదు. అది కాకుండా జస్ట్ ఒకే ఒక్క నిమిషం ముందు వచ్చి ట్రాప్ అయి ఉంటే మాత్రం 20వ ప్లేస్ తీసుకుంది నువ్వు యంగ్ బర్డ్స్లో ఇది. కానీ మిస్ చేసుకుంది. అది కాకుండా ఇంటికి వచ్చి పావు గంట దగ్గర 20 నిమిషాలు ట్రాప్ అవ్వలేదు అస్సలు. అలా ఉండిపోయింది పైన. ఇంకా నాకు చిరాకు అనిపించి అది 2 times నుంచి ఇదే ఇలాగే చేస్తుంది. ఇంకెందుకని నేను పట్టించుకోవడం మానేసా. ఆ తర్వాత ఇదిగోండి కెనేడియన్ బాక్సర్ కొడుకు వీడు కూడా. సో కెనేడియన్ ఈ బర్డ్ వచ్చిన తర్వాత ఇది రెండు కంబైన్గా వచ్చి అప్పుడు లోపలికి వచ్చాయి. ఇది లాస్ట్ టైం 200లో ప్లేస్మెంట్ తీసుకుంది కదా, ఆ బర్డ్ ఇది. సో చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఆ తర్వాత ఇగోండి ఇది ఇప్పుడు ఏదైతే ఈ తెల్లరెక్కలది ఉందో, ఈ తెల్లరెక్కలది ఇది ఒకే క్లచ్లో పుట్టిన అనమాట. ఒకే పేరెంట్స్కి ఒకేసారి ఒకే బ్యాచ్లో పుట్టిన బేబీస్. ఇది 2 ఫీమేల్స్ అయిపోయి. ఈ 2 చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయన్న. అప్ టు 400 వరకు పర్లేదు, ఎక్కడ ఫెయిల్యూర్ లేకుండా, ఒక్క బర్డ్ కూడా ఫెయిల్యూర్ లేకుండా చాలా బాగా వస్తున్నాయి. ఎక్కడ ఇన్ టైంలోనే వస్తున్నాయి ఇప్పుడు కూడా. సో ఈ 2 కూడా గ్రేట్ అనే చెప్పుకోవాలి. తర్వాత ఇది ఏదైతే సింగిల్ లిబరేషన్ స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నామో, ఒక బర్డ్ మాత్రమే విడిచిపెట్టేవాళ్ళం కదా, ఒక్కొక్క బర్డ్ అంటే పోతుందేమో, పోతే ముందే పోని అనేసి. సో అది చాలా బాగా వస్తుంది. కాకపోతే వచ్చి ఇంటి దగ్గర ట్రాప్ అవ్వదు, అదే పెద్ద మైనస్. అక్కడ పక్కన బిల్డింగ్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు ట్రాప్ అయిపోద్ది. ఒక 10 నిమిషాలు పావు గంట ఉండిపోయి మళ్ళీ అప్పుడు వస్తుంది. సో ఏవి ఇన్ టైంలో అయితే రాలేదు, అంటే ప్లేస్మెంట్లు కంప్లీట్ చేసుకున్న టైంలోకి అయితే రాలేదండి. జస్ట్ 2 బర్డ్స్ వచ్చాయి. ఇది కూడా 1 minute లేట్గా వచ్చింది, అది డైరెక్ట్గా వచ్చి ప్లేస్మెంట్ తీసుకుంది అంతే. సో తర్వాత ఇగోండి ఇది కూడా చాలా బాగా వస్తుంది. ఈ 2 పేరింగ్ అయిపోయి చూడండి ఈ 2 పేరింగ్ అయిపోయి ఎప్పటి నుంచో పేరింగ్ అయిపోయి ఎగ్స్ కూడా వేస్తాయి 200 నుంచి వచ్చినాక. సో ఇగోండి పేరింగ్లో ఉన్నాయి.
లాస్ట్ టైము నా పక్కనే పిల్లి కొట్టేసి చంపేసింది దీని నాన్నని. నేను పక్కనే ఉన్నాను, టక్మని వచ్చి పట్టేసింది పిల్లి నైట్ టైము. సో నేను ఏం చేయలేకపోయాను. చాలా బాగుంటాడు వీళ్ళ ఫాదరు. సో పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇదిగోండి బాక్సర్ కూతురే ఇది కూడా. దీని మీద ఎక్స్పెక్టేషన్ ఉందన్న 700లో ఈ రెండు వెళ్తాయి. ఈ బ్యాచ్ రెండు వెళ్తాయి 700కి. సో ఇది 1000కి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. కానీ చూడండి 10వ కల్లి చూడండి చిన్నగా చిన్నగా వస్తుంది. ఇది బ్యాడ్ న్యూస్ ఏంటంటే అన్న బ్లడ్ కక్కేసుకుందన్న ఇది బర్డ్ ఇంటికి వచ్చేటప్పుడు స్ట్రెస్ వల్ల అంటున్నారు. ఓవర్ హీట్ అయిపోయి బర్డ్ బాగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న దీని మీద స్పీడ్గా కొట్టుకొని వచ్చింది ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా. సో దానివల్ల బ్లడ్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. నోటి నుంచి బ్లడ్ వచ్చింది దీనికి పాపము. ఎక్కడ ఫాల్కన్ అటాక్ ఏం కాదన్న, జస్ట్ నోటి నుంచి బ్లడ్ వచ్చింది అంతే. సో మీరు చూసుకున్నట్లయితే కేవలం 11 బర్డ్స్ అన్న వచ్చాయి మన ఇంటికి. చూడండి ఇక్కడ ఒక 3, ఈ ఒక 3 6, ఇది ఒకటి 7, అది ఒకటి 8. అక్కడ ఇంట్లో వచ్చి ఐ థింక్ 4, ఒకటి ప్లేస్మెంట్ బర్డ్, 2 వచ్చి నార్మల్ బర్డ్స్. టోటల్గా 11 అయితే రావటం జరిగింది. సో ఈరోజు టైం అయితే ప్రజెంట్ 7 అయిపోతుంది. ఇంకొక బర్డ్ కూడా దిగలేదు. మొన్న మంచులో కూడా చాలా బాగా ట్రావెల్ చేశాయి. ఈరోజు 7 అయిపోతుంది. కానీ చెప్తున్నా కదా పాపం ఆకలితో ఏమన్నా జరగవచ్చు. బర్డ్స్ కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈరోజు. నేను కూడా ఇంకా బర్డ్స్ కొంచెం లేట్ అవుతాయిలే అనుకుని నేను ఇప్పుడే వచ్చా. జస్ట్ 7 అయిపోతుంది, పావు తక్కువ 7 అవుతుంది. ఇప్పుడు వచ్చా నేను పైకి. సో అదన్న టోటల్గా ప్రస్తుతానికి 11 అయితే వచ్చాయి ఆన్ డే. తర్వాత ఈరోజు ఎన్ని వస్తాయి అనేది చూడాల్సి ఉంది. ఇంకా చూద్దాం. సారీ అన్న, మేల్ సెక్షన్లో 8 వచ్చాయి, ఫీమేల్ సెక్షన్లో 8 వచ్చాయి, మేల్ సెక్షన్లో వచ్చి 7 వచ్చాయి. సరిపోయాలండి 11. అదే అవి 4 వచ్చాయి అనుకుంటున్నాను నేను. సారీ, ఇవే 8 వచ్చాయి, అవి 3 వచ్చాయి. సో 11 అయినాయి. సో ఈరోజు రిజల్ట్ అయితే చూద్దాము. ఓకే, ఏడుంపావు అన్న టైము. 7:15కి ఇప్పుడు ఎంటర్ అయ్యి 7:16కి ఒకటి ఎంటర్ అయింది. చూడండి ఎలా బురద అంటించుకుందో. కాళ్ళండి అదే కచ్చల్. ఇది చూడు మొత్తం తలకాయ మీద మొత్తం అంతా అంటించుకుంది. సరే దా 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 దా. తిండి మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. తిండి యంగ్ బర్డ్ అన్న ఇది. యంగ్ బర్డ్ 748కి వచ్చింది. రమణ గారి దుబాస్ ఇది. విజయవాడ రమణ సార్ దగ్గర బేబీస్ తెచ్చాం కదా, అందులో దుబాస్ 748 యంగ్ బర్డ్. రమణ గారి దుబాస్ స్టిక్కర్ బర్డ్ ఇది. చూడండి చలో. టూ బర్డ్స్ వచ్చాయి. ఒకదానికి ప్లాస్టిక్ మనకి రింగ్ ఉంటుంది కదా, అది మిస్ అయింది. నొకిలా వచ్చింది. 1000 LST బర్డ్ ఉంది కదా, ఆ బర్డ్ ఇది. ప్లాస్టిక్ రింగ్ ఎక్కడో పడిపోయినట్లుంది. తర్వాత ఇంకో బర్డ్ ఏదో వచ్చింది కదా ఇప్పుడు, ఐ థింక్. అరే ఏ బర్డ్ వచ్చింది? ఇగోండి నెక్స్ట్ దుబాస్. ఆ దుబాస్ ఒకటి వచ్చింది. ఇప్పుడు టైం వచ్చి 7:53. ఈ 2 పక్క 2. హే నొకిలా ఒకటి. ఏ బర్డ్స్ అర్థం అట్లుగండి. ఈ దుబాస్ ఒకటి వచ్చింది. మిల్లీ తాలూకా ఫ్యామిలీలోది ఇది. జంగ్లీ ఒకటి 7:56. దా ఫీమేల్ అవును జంగ్లీ అది. దా 7:56 అన్న. ఇది లాస్ట్ టైం ఏదైతే 9th ప్లేస్ తీసుకుందో దాని ఫ్యామిలీలోది ఇది. అదే లాస్ట్ టైం యంగ్ బర్డ్స్లో 9th ప్లేస్ తీసుకుందో దాని ఫ్యామిలీలోది. ఓకే, అరే జంగ్లీయా, సారీ జంగ్లీలు ఏమైనా ఉన్నాయా? 8:03 టైం. ఒక జంగ్లీ ఉంది. ఇది జస్ట్ గాడిది వెళ్ళట్లేదు. ఇదే ఇందాలు వచ్చిందే ఆ బర్డ్ అది. దా 8:03 అన్న టైము. చలో వెరీ గుడ్. యంగ్ బర్డ్ ఇది. ఫ్లైఓవర్, బేబీ ఫ్లైఓవర్ ఇది.
బేబీ ఫ్లైఓవర్. 8:04 అన్న టైము. అది ఇది ఫుల్ బ్రదర్స్ బేబీ ఫ్లైఓవర్ అన్నా కదా, ఇది పెద్ద ఫ్లైఓవర్, అది చిన్న ఫ్లైఓవర్. ఒకే పేరెంట్స్, సేమ్ పేరెంట్స్కి వచ్చిన అవుట్పుట్స్ అవి. చలో ఇన్సైడ్ స్టిక్కర్ పీకేలోకి వచ్చింది చూడండి. ఫుల్గా ఆరిపోయింది బర్డ్ అంతా, చాలా బాగుంటుంది. ఫుల్ బ్రదర్ ఫుల్ సిస్టర్ అన్న ఇప్పుడు వచ్చినవి ఇవ్వండి. ఈ రెండు ఒకే పేరెంట్స్ పుట్టిన ఒకే క్లచ్లో, ఒకే క్లచ్ కాదు సారీ, సెపరేట్ క్లచెస్. దా 8:12 అన్న టైము. కిందటి సంవత్సరం 18 days 18 రోజులకి 15 రోజులకి వచ్చేది కదా ఆ బర్డ్. ఇది చిట్టుముక్ ఫ్యామిలీ ఐడియా ఉంటుంది మీకు బాగా. చిట్టుముక్ ఫ్యామిలీ అంటే సింపుల్గా అర్థమైపోద్ది. లాస్ట్ ఇయర్ 1000కి వెళ్ళింది కదా, ఫెయిల్ అయింది. దాని తాలూకు ఫుల్ సిస్టర్ ఇది. ఇది 8:30కి వచ్చింది. లాస్ట్ టైం చిట్టుముక్ వాళ్ళ సొంత సిస్టర్, పెద్ద సిస్టర్ ఇది, ఇద్దరు కలిపి పుట్టినవి. తర్వాత ఇప్పుడు ఏదైతే 1000 వెలాసిటీ ఉంది కదా, దాని తాలూకు మదర్ కూడా ఇదే. సో ఇప్పుడు వచ్చిందన్న 8:30కి భోజనం చేయడానికి వెళ్ళి వచ్చే గ్యాప్లో వచ్చిందన్న ఇది. టైం వచ్చేసరికి 9:32, ఐ థింక్ 9:30 అనుకుంటే 9:30కి. ఇది నెక్స్ట్ డే బర్డ్ ఐడియా ఉంది కదా, సెకండ్ డే వస్తుంది. ఇప్పుడు కూడా ఓల్డ్ మంక్ కొడుకు వీడు. ఎక్స్ట్రా బర్డ్ కింద వెళ్ళింది ఇది. ఇది 43 అన్న, ఓల్డ్ మంక్ కూతురు. ఇది ఓల్డ్ మంక్కి సింక్కి కాంబినేషన్లో వచ్చిన కూతురు. నైట్ పడింది కదా, దాని తాలూకు ఫుల్ బ్రదర్ ఫుల్ సిస్టర్ అనమాట ఇది. నా ఫేవరెట్ బాయ్ గడు ఉన్నాడు కదా, ఓల్డ్ మంక్ కొడుకు, నా ఫేవరెట్ బాయ్ అంటాను, వాడి తాలూకా ఫుల్ సిస్టర్. ఇద్దరు ఒకసారి పుట్టిన వాళ్ళు అనమాట. దా విండ్ అయితే సపోర్ట్ లేదన్న అసలు. విండ్ చూస్తున్నారు కదా, కొంచెం విండ్ బాగా ఎక్కువగా ఉంది. మ్యాక్సిమం బర్డ్ నిన్నంతా కూడా మన గురించి చెప్తున్నా, మొన్న అసలు మ్యాక్సిమం తినలేదనే చెప్తున్నా కదా. తర్వాత నిన్నంతా ట్రావెల్ చేశాయి. ఈరోజు హెడ్ విండ్ చూడండి, విండ్ చాలా దారుణంగా వస్తుంది విండ్. సో చాలా ఇబ్బంది పడుతుంది పావురం. హెడ్ విండ్ ప్లస్ సైడ్ విండ్ తగులుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది పావురం అయితే. చూద్దాం, మీకు చాలా బర్డ్స్ రావాలి, లాస్ పెద్దగానే ఉండొచ్చు, చూద్దాం. బర్డ్ వచ్చింది అంటే మాత్రం హోమింగ్ ఎబిలిటీ హై క్లాస్గా ఉన్నట్లు మన బర్డ్స్కి. ఈరోజు 10:15 అన్న టైము. ఎక్స్ట్రా బర్డ్ ఇది, ఇంగ్లీష్ గర్ల్, నేమ్ వచ్చి 10:15 అవుతుంది. ఫీమేల్. దా ఓ మై గాడ్, 10:16 అవుతుందన్న. యావరేజ్ బాయ్ గడ్ కూడా వచ్చేసాడు. సూపర్ అబ్బా. జంప్ అన్న, ఇది జంప్ అయింది 300 నుంచి అప్ టు 200 నుంచి డైరెక్ట్ 400కి జంప్ అన్న బర్డ్. యావరేజ్ బాయ్. అసలు 1000 రూపాయలకి అమ్ముదాం అనుకున్న బర్డ్ ఇది. 1000 రూపాయలకు కూడా ఎవరు ఇష్టపడలే అలాంటి బర్డ్ అన్న. చాలా బాగా వస్తుంది అసలు. ఐ థింక్ ఇది కూడా సింగిల్ లిబరేషనే. మనకి అంచనా చాలా తక్కువ, చాలా తక్కువ మీద ఆడుతున్న బర్డ్ ఇది. సూపర్ హ్యాపీ అన్న. స్టోరీ అన్న, 2 బర్డ్స్ ఎట్ ఏ టైం పడ్డాయి. స్ట్రాంగ్ 7, తర్వాత వైట్ హెడ్ బేబీ, 2 ఒకేసారి ఎట్ ఏ టైం పడ్డాయి. 2 ఫుల్ బురదలు, కాళ్ళు ఎక్కడో బురదలో దిగాయి ఫుల్గా. చెరువుల్లో దిగాయి, అంటే ఊర్లలో దిగేయడానికి ఇష్టపడలేదన్నమాట బర్డ్స్. ఓన్లీ చెరువుల్లోనే, అంటే ఊరు బయటే ఏదైనా ఒకేసారి అలా పడితే అన్న 2 days పడితే కొంచెం ప్రాణం లేచి వస్తుంది అన్న మనకు కూడా. ఇది ఓల్డ్ కేటగిరీ బర్డ్
చూడండి ఎలా భయపడుతుందో ఎందుకో తెలియదు. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఒకటి యంగ్ బర్డ్, ఒకటి ఓల్డ్ బర్డ్ ఐ థింక్. ఎస్, 10:33 అవుతుంది టైము. జీరో 8 అన్నారు రింగ్ నెంబర్. వీడిని ఎంత పెద్ద అంచనా పెట్టుకున్నానంటే అన్న, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. దా దా జాగ్వార్ వీడి పేరు. నిన్నే నామకరణం చేశాను. అసలు బర్డ్ ఎంత స్పీడ్ రావాలంటే ఇది ఎక్కడ సఫర్ అయిందో తెలియట్లేదు. బర్డ్ అయితే మాత్రం నా క్యాబిన్ మొత్తానికి ఇది ఒక డైమండ్ అన్న. నా క్యాబిన్ మొత్తానికి నాకు ఓపీ గాడు, తర్వాత వీళ్ళంతా ఎలాగో నాకు బాగా నా ఫేవరెట్ బాయ్ అన్నాడు. ఎలా అంటే ఇష్టమో సేమ్ ఇది కూడా అంతే అనమాట. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది బర్డ్. మరి ఎందుకు లేట్ చేసిందో తెలియదు. ఇంకోండి ఇప్పుడు వచ్చింది చూడండి, టైం కాని టైంలో 1:15. అసలు ఫుల్ ఎయిర్, చాలా దారుణంగా ఉంది గాలి అయితే. అసలు చాలా చాలా దారుణంగా ఉంది. ఈ టైంలో వచ్చింది చూడండి అసలు ఎలా వచ్చిందో ఏంటో. ఫుల్ ఆరిపోయి బర్డ్స్ అన్ని. తప్పైతే నాదే, వీటిలో అయితే ఏం అనడానికి లేదన్నా. ఎలా డిమ్ అయిపోయి చూడండి పాపం బర్డ్స్ అన్ని. ఈ 500 రికవరీ అవుతాయా అంటే కష్టమే అన్న. ఇదైతే ఏకంగా నిన్న నోట్లో నుంచి రక్తం కక్కుని వచ్చింది బర్డ్ అయితే. కనిపిస్తుందా? నోటి నిండా రక్తమే నిన్న అయితే. దానికి డిమ్ అయిపోయి పాపం బర్డ్స్ అన్ని. చాలా పాపం అన్న. హెడ్ విండ్ అనేది చాలా దారుణంగా ఉంది అనడానికి కాకుండా ఈ బట్టలు ఇప్పటి వరకు ఎగిరే జస్ట్ ఇప్పుడు ఆగిపోయింది చూడండి. అక్కడ చీర చూడండి, బట్టలు ఆరబెట్టారు కదా, ఫుల్ ఎగిరిపోతున్నాయి అవి కూడా. అగండి చూడండి, చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి ఎయిర్. అది మొత్తం హెడ్ విండ్ అన్న. పావురం ముందుకి ఇలా మన వైపు వస్తూ ఉంటే పావురం గాలి వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది పావురాన్ని. ఈ టైప్లో ఉంది గాలి. అసలు చాలా దారుణంగా ఉందన్న. పావురం చాలా సఫర్ అవుతుంది. నెక్స్ట్ నుంచి రేస్ ఆపేద్దాం అన్న టైప్లో ఉంది నా కండిషన్. అసలు బర్డ్స్ ఎలా వస్తాయి ఏంటో అన్నట్లుంది నా పరిస్థితి. చూడండి ఎంత దారుణంగా ఉంది చూడండి అసలు.